యువ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రులు గౌరవ శ్రీ లోకేష్ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఇక్కడికి ఇచ్చేసిన కార్యకర్తలకు, నాయకులకు మరియు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదములు. ఈరోజు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తనదైన మార్పు చూపిస్తూ అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్న మన ఐటీ శాఖ మంత్రులకు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఆయన యొక్క ముందు విజన్ని మనమందరూ కూడా అమలు పరచాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. అలాగే గతంలో అంటే మనకు ఒక నెల కిందట మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకల్ని హింసాత్మకంగా ఏర్పడుతుంది. కానీ మన కార్యకర్తలకు, మన నాయకులకు అందరికీ ఒకటే విన్నపం, ఎవరు కూడా హింసను ప్రేరేపించేలా ఇటువంటి మన ఇక్కడికి బర్త్డేలు నిర్వహించకూడదు. అందరూ కూడా ప్రజలతో మమేకమై చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. యువ నాయకుడు, యువతరానికి స్ఫూర్తి ప్రదాత, భావితరాలకు ఆశాజ్యోతి, ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అందరి సమక్షంలో ఈరోజు ఘనంగా కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి కార్యకర్త కూడా ఎంతో ఉత్సాహంగా, ఉద్వేగంగా ఉంది. ఎందుకంటే ఒకప్పటికి రావణ కష్టం ద్వారా రగులుతున్న ఈ ఆంధ్రప్రదేశ్ లో యువకాలయం పాదయాత్ర స్థాపించి, యువకాలయం పాదయాత్ర మొదలుపెట్టి యువతను గాని ప్రజలను గాని ఉత్తేజపరిచి పార్టీని అధికారంలోకి తేవడానికి తన వంతు ముఖ్య భూమిక పోషించిన మా యువ నాయకుడు ఈరోజు ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు పార్టీ తరఫున, అదేవిధంగా శ్రీరామ్ గారి బడ్డే శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో మేము అందరము ఆయన అడుగుదాడల్లో నడుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నారు. ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యాలయంలో ఈరోజు కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు యువకులం పాదయాత్ర స్టార్ట్ చేసి అన్ని వర్గాల వారితో సమావేశాలు ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించారు. కాబట్టి వారు భవిష్యత్ నాయకులు కాబట్టి వారి జన్మదినాన్ని ఈరోజు కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకోవడం.